ఆడుకుంటున్నావా? అందరూ వేడిగా ఉన్నాం. అది చేయి ఓన్లీ ఆడి ఈడేవుడు బొడ్డోడు మన ముందు నుంచి పోత పిత్తుల మీద పిత్తులు విద్దుతున్నాడు. ఈడు పిత్తురా ఇంకోటి. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్ హలో, ఎలా ఉన్నారు? సో అసలు వ్లాగ్ ఏంటంటే చర్చి దగ్గరికి వెళ్తున్నాం అందరం. అంటే మొక్కుగా దేవునికి గుండు చేయించుకోవాలని మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు మాలో. సో ఇప్పుడు ఆ గుండ్ల కార్యక్రమం ఉంది. గుండ్లు కొడతా అని గుండ్లకి వెళ్తున్నాం మేమంతా. ఇప్పుడు వెళ్ళేసి గుండు కొట్టించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ తల నీలాలు ఇస్తారు. అంతా ఇప్పుడు కుప్ప కాంట్రాక్ట్ అనమాట. అందరం వెళ్తున్నాము, అందరం కలిసి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది గుంప, ఈ కుప్ప అంతా మందే. ఈ కుప్ప కాంట్రాక్ట్ అంతా వెళ్ళిపోతుంది ముందు. సో ఇక ఇలా పడి చర్చి దాకా వెళ్ళామంటే చర్చి దగ్గర మనకి ఇక గుండ్లు కొడతారు. గుండ్లు కొట్టించుకొని బీచ్కి వెళ్తాం అందరం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్తే లోపలికి ఇక్కడ గుండ్లు కొడతారు. ఇక అది అయిపోయాక మనం ఇటుపడి లోపలికి వెళ్దాం. ఇక ఇలా వెళ్ళిపోతే బీచ్కి వెళ్ళిపోతాం. ప్రజెంట్ మనం ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం ఫినిష్ చేసుకొని బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి టోకెన్ సిస్టము. ఒక్కొక్క గుండెకి 50 రూపాయలు. అంత కుప్ప కాంట్రాక్ట్ మాట్లాడుకొని వెళ్తున్నాము లోపలికి. కుప్ప కాంట్రాక్ట్ ఇదంతా. కెజియాకి 3 కత్తెరలు ఇస్తున్నాము. అయిపోయింది. ఇచ్చావా 3? మా అక్క కూడా, మా అక్క చాలా పెద్ద కుర్రలు అన్న, చాలా పెద్ద కుర్రలు. జాగ్రత్త. మనం ఈ ఏరియాలో తీసుకుందాం అనుకున్నాం రూము. కాకపోతే నిన్న బాగా రష్గా ఉండి దొరకలేదు. సో ప్రజెంట్ అయితే ఇలా వెళ్తున్నాం. ఇక బీచ్ దాకా వెళ్ళాలి. ఇలా బీచ్ దాకా వెళ్ళిన తర్వాత అందరం బీచ్లో దిగి ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకు వస్తాము. ఇలాంటి వీడియో పెద్దవి పెట్టాలా మనం. మనకు 5 నిమిషాలు 10 నిమిషాలు పెడుతుంటేనే దిక్కు దివానా లేదు చూసేవాళ్ళు. సో ఇలా షాపింగ్ చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము దాదాపు 1 గంట వీడియో తీయాలి. గంట వీడియో తీస్తే మొత్తం మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బాగా అంతా చూపించవచ్చు, ఏది ఎక్కడ మిస్ చేయకుండా చేయొచ్చు. కానీ మనం 5-10 నిమిషాలు వీడియో తీస్తుంటే దానికే దిక్కు దివానా లేదు, ఎవడు చూడట్లేదు సరిగ్గా. ఇక మామూలుగా గంట పెట్టామనుకోండి, ఇప్పుడు దాదాపు 1000 లోపు అట్ట వస్తున్నాయి. అవి కూడా రావన్నమాట. ఇక అందుకని చిన్న చిన్న బిట్లుగా బుడ్డ ముక్కలుగా మనం ఈ వీడియోలు తీస్తున్నాము. ఏంది అది పరిస్థితి. వెళ్తున్నాము. బాగుంది ఇక్కడ అంతా, బాగుంటుంది. బాగుంది కాదు, బాగుంటుంది.
ఇదేందో కొద్దిగా చూడండి, నన్ను చూడు, నా అన్నం చూడు. మా ఆవిడ క్రాబ్ సారీ 3 కత్తెరలు ఇచ్చింది. అదండి చెమట్లు ఎలా అంటే విపరీతంగా పైనుంచేమో ఎండ కొడుతుంది, కిందేమో ఇసుకే, ఈ పక్కనేమో షాపులు, జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఏంది ఎలా ఉందంటే అలా ఉంది, రకరకాలుగా ఉంది మస్టారు అన్నట్టు ఉంది. అది కిచెన్లో ఫోటో వేస్తారంట, చూద్దాం. 1 ಸೈಡ್ ಫೋಟೋ 100 euro, ಡಬಲ್ ಸೈಡ್ ಫೋಟೋ 150 euro. 1 ಸೈಡ್ ನೇಮ್ ಫೋಟೋ 1 ಸೈಡ್ ಫೋಟೋ ಕೂಡ 120 euro. 5 సైడ్ euro. ఒక సైడ్ అయితే మా ఆవిడకి కూడా తమిళ వచ్చేసింది. ఈడేవుడు బొడ్డోడు మన ముందు నుంచి పోతా పిత్తుల మీద పిత్తులు విద్దుతున్నాడు. ఈడు పిత్తురా ఇంకోటి. మొత్తానికైతే బీచ్ వరకు వచ్చాము. అదిగో అదిగడిగో ఆకాశం పళ్ళున తెల్లారి. ఏయ్ బీచ్లోకి వచ్చేసాం. జనం ఇక్కడ బాగా ఫుల్గా ఉన్నారు స్టార్టింగ్లో, ఎందుకంటే అందరూ అట్నుంచే వచ్చేది. అందుకని మనం ఏం చేస్తామంటే ఇటు ముందుకు వెళ్దామని చెప్పేసి ముందుకు వెళ్తున్నాము. సో ముందుకు వెళ్దాం మనం. ముందుకెళ్దాం మనం. ముందుకెళ్ళి వీళ్ళు ఎటో వెళ్ళిపోయారు, ఆల్రెడీ ముందు వచ్చారు. ఎక్కడా ఓకే, అదేందో తారెట్లా ఆడుతుంది ఏందో మరి ఆడ. అందుకే ఇట్లా అంటుంది మరి, వస్తున్నట్టుందమ్మో. సో ఇక్కడ తక్కువే ఉన్నారు మనకి జనం, అక్కడ మీద పోలిస్తే. అక్కడ చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ తక్కువ ఉన్నారు. సో అందుకని మనం మ్యాక్సిమం ఎటు వెళ్దాం ఆడుకుంటున్నావా? ఇదిగో అది తీసుకొచ్చి పోతలే అంటే విన్ని బాబా. మా ఆయన పిచ్చుక కోడి కడుతుండే. ఎవరి కోసం అది బాబా? ఎవరి కోసం అది? గట్టిగా ఉండే అందులో ఏదో వదిలిపెట్టట్లేదు. ఏడ చూసి మనం ఏడ కొనుక్కుంటాం. పాస్ పెడతా. గ్యాస్ ఇల్లే బా ఎక్సలెంట్. అది కవర్ తీ.
మనం ఈ సోడాలు లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు తాగాం కదా. అప్పటి నుంచి మనకి కొద్దిగా ఫేవరెట్ అయిపోయినాయి, చాలా బాగుంటుంది. ఏముండదు, బొమ్మలు అవన్నీ ఉత్త బొమ్మే. అది చేయి ఉండి ఆండి. సో వీడియో అయితే ఇంతేనండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా రాబోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి దోస్తులు. మ్యూజిక్ యువర్ ఫీలింగ్ రకరకాలుగా ఉంది మాస్టారు లోపల మాత్రం. హాయ్, అయితే ఇక రూమ్కి వెళ్ళామండి, ఫ్రెష్ అయ్యాము. గేమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్. నేను బాగా ఇదయ్యాను, సూపర్ ఉంది, చాలా బాగుంది. అలాంటిది ఎక్కాలి ఎప్పుడైనా, అస్సలు అబ్బా వేరే లెవెల్.